సిల్వర్ ఈజ్ న్యూ గోల్డ్. 2025లో పతాక స్థాయిలో మెరిసిన సిల్వర్ గోల్డ్ను మించి మదుపర్లను మేలు చేసింది. ఒకానొక దశలో ఏకంగా 170% పెరుగుదల నమోదు చేసింది. 25 ఏళ్లలో 30 రెట్లు పెరిగిన సిల్వర్ కహాని మదుపర్లకు గోల్డ్ కంటే సిల్వరే బెస్ట్ ఆప్షన్లా మారింది. ఇంతలా పెరిగిన వెండి 2025 చివరిలో కొంతమేర నష్టాలు చవిచూసిన 2026 ప్రారంభంలోనూ మళ్లీ తన సత్తా చాటుతోంది. మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతుందా లేదా, అంతర్జాతీయ ప్రమాణాలతో డేలా పడుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మార్కెట్ విశ్లేషకులతో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిల్వర్ మానియాపై ప్రత్యేక చర్చించబడింది. హెచ్ఎంటీ విదేశానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి అనిల్ కుమార్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. అదేవిధంగా సత్యనారాయణ గారు, మార్కెట్ విశ్లేషకులు. నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. సార్, ఏంటంటే నిన్న గోల్డ్కి సంబంధించి డిస్కస్ చేసాం. ఈరోజు పర్టికులర్గా సిల్వర్కి సంబంధించి చూసుకుంటే ఏం చెప్తారు? సిల్వర్ ఇప్పటి వరకు జరిగిన పరిణామాన్ని మనం చూసాం. 2026లో సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే, గతం ఒకసారి 2025లో ఏం జరిగింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి 2026లో ఏం చేయాలో ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా. సిల్వర్ కి ఇది ఒక అంటే గ్రేట్ ఇయర్ సిల్వర్, ఎందుకంటే నియర్లీ 140-150% పెరిగింది. అండ్ అది కూడా ఒక లాస్ట్ 2 days లో కరెక్షన్ కాకపోతే 175% కూడా పెరిగింది ఈ సంవత్సరము. మనం మొదట్లో చూసుకున్నా కానీ లాస్ట్ ఇయర్ ఇదే టయానికి దగ్గర దగ్గర 80,000 ఆ రేంజ్ లో స్టార్ట్ అయ్యి 90,000 దగ్గర నుంచి మొదలై 2.5 లక్షల వరకు కూడా వెళ్ళింది. అండ్ ఎవరు కూడా దీని పేస్ ఇంత ఫాస్ట్ గా ఇంత స్పీడ్ గా వెళ్తున్నారు ఎవరు అనుకోలేదు. అండ్ దీనికి ఏంటంటే ఏదో ఫ్లూకో కాదు, ఏదో ఒక జస్ట్ ఒక వన్ టైం రీజన్ వల్ల పెరగలేదు. దీనికి చాలా చాలా కారణాలు ఉన్నాయి, స్ట్రక్చరల్ కారణాలు, అటు డిమాండ్ వైపు నుంచి కానీ అటు సప్లై సైడ్ నుంచి ఇష్యూస్ కానివ్వండి. అండ్ దాంతో పాటు ఎకనామిక్ గా కూడా వేరే రీజన్స్, అటు గోల్డ్ ర్యాలీ అవుతూ గోల్డ్ ఏదైతే స్పేస్ సేఫ్ యాసెట్ గా అనుకుంటామో అది కూడా యాడ్ అయింది. ఇవన్నిటితో కలుపుకొని చివరికి వచ్చేవరకు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని ఒక మీడియా ద్వారానే కానీ జనాల్లో కానీ నేను కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలని అది కూడా యాడ్ అవ్వడం వల్ల చివరికి 2 లక్షలు అనేది వెరీ డిఫికల్ట్ అనే చోట 2.5 కూడా దాటేసింది. సో ఇది నార్మల్ రన్ కాదు, ఇది వన్ ఆఫ్ అంటే హిస్టారికల్ గా చూసుకుంటే ఇది ప్రాబ్లీ ఒక లైఫ్ టైం రన్, హై రన్ అనుకోవచ్చు దీనికి. సో ఇక్కడ చూస్తే ఏంటంటే లాస్ట్ ఇయర్ కొన్న వాళ్ళకి మాత్రం డబల్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చేసినాయి. ఇందులో కూడా ఇది స్ట్రక్చరల్ గా చూసుకుంటే డీప్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి వెండి యొక్క సప్లై చైన్ లో. ఒకటి, ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది రికార్డ్ అంటే న్యూ రికార్డ్ వెళ్తుంది. ఇది వరుసగా 5వ సంవత్సరం సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్కెట్ వెండి మార్కెట్. ఇందులో ఏంటంటే ఇండస్ట్రీ డిమాండ్ లో 4-5 మెయిన్ పెద్ద కారణాలు ఉన్నాయి. ఒకటి, సోలార్ ప్యానల్స్ లో, ఫోటో వోల్టాయిక్స్ లో ప్రతి ఇండివిజువల్ సోలార్ సెల్ లో కూడా సిల్వర్ ఉపయోగిస్తారు. అండ్ అలాగే ఈవీస్ లో బ్యాటరీ కనెక్టర్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అన్నిట్లలో కూడా హై కండక్టివిటీ ఎలిమెంట్ గా మెటల్ గా సిల్వర్ ని వాడతాం. అలాగే 5G ఎక్విప్మెంట్ లో కానివ్వండి, హై అండ్ చిప్స్ లో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ లో కానివ్వండి, చిన్న చిన్న సర్క్యూట్లలో కూడా సిల్వర్ ప్లేటింగ్ అనేది కనెక్షన్స్ అనేవి క్వైట్ కంపల్సరీ అయిపోయాయి. దెర్ ఇస్ నో ఆప్షన్, చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి దాని బదులు వాడడానికి. అట్లాగే మెడికల్లో కూడా అండ్ స్పెషాలిటీ మెడికల్లో కానీ బట్టల్లో కూడా యాంటీ మైక్రోబియల్ కోటింగ్ సిల్వర్ ని వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కొన్ని ఏదైతే చెమట రోజంతా వేసుకున్న ముడత పట్టని బట్టలు కానీ చెమట రాని బట్టల్లో చూసుకుంటే సిల్వర్ కోటింగ్ వాడుతూ ఉన్నారు. సో ఇన్ని రకాలుగా సిల్వర్ అనేది, వెండికి అనేది యూసేజ్, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరగడం వల్ల ఏమైంది, ఆల్రెడీ ప్రతి సంవత్సరం సప్లై కూడా తగ్గుతూ ఉంది. సో వాల్టుల్లో ఉన్న సప్లై అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో డిమాండ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో ఇవన్నీ కారణాలు పెట్టుకుని అండ్ క్యుములేటివ్ డెఫిసిట్ గా చూసుకున్న నియర్లీ 700 మిలియన్ ఔన్సెస్ అనేది సప్లై తక్కువ ఉంది. సో ఇవన్నిటి వల్ల వెండి అనేది చాలా ఎక్కువగా పెరిగింది. దానిపై నుంచి ఇది ఇట్లా ఒకసారి పెరగడం మొదలయ్యాక ఇన్వెస్టర్స్ కూడా ఇన్ని రోజులు ఓన్లీ బంగారంనే ఒక ఇన్వెస్ట్మెంట్ యాసెట్ గా చూసుకుంటూ, సేఫ్టీ యాసెట్ గా చూసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటిది ఇది పెరుగుతుంది, ఇది కూడా సప్లై సైడ్ ఇలా ఇష్యూ ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది అని అక్కడ కూడా ఈటీఎఫ్ల్లో
అండ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. సో ఆల్రెడీ ఉన్న డిమాండ్కి ఇది సెకండ్ లెవెల్, ఇది కూడా యాడ్ అయింది. దీని తర్వాత ఏమైంది, రీసెంట్లీ ఈ సంవత్సరమే కొన్ని సెంట్రల్ బ్యాంకులు సిల్వర్ ని కూడా అక్యుములేట్ చేయడం మొదలు పెట్టాయి. సో ఉన్న డిమాండ్స్ కి ఇంకొక డిమాండ్. సో ఇవన్నింటితో పాటు సైమల్టేనియస్ గా మనకు ఆల్రెడీ ఇండియా ఈజ్ వరల్డ్ లో బిగ్గెస్ట్ సిల్వర్ కన్జ్యూమర్. ఏది అన్ని రకాల, ఈవెన్ మనకు కూడా ఏంటంటే థ్యాంక్ఫుల్లీ 2-3 సంవత్సరాల నుంచి మన ఇండస్ట్రీలో కూడా ఇక్కడ సోలార్ ప్యానెల్స్ కానీ క్వైట్ ఫ్యూ థింగ్స్ లో మనం కూడా సిల్వర్ ని చాలా వాడుతూ ఉన్నాం. దాంతో పాటు మన దగ్గర కూడా ఆర్నమెంట్స్, అటు బంగారం పెరిగే వరకు, ప్రైస్ పెరిగే వరకు దానికి ఒక ఆల్టర్నేట్ కావాలని చెప్పి అందరూ కూడా వెండి నగల వైపు రావడం మొదలు పెట్టారు. సో ఈ వెండి నగలు దానివల్ల ఇంకొక డిమాండ్ డ్రైవర్ అయిపోయింది. సో ఏదైనా సరే మనం అంటాం కదా, కర్ణుడి సావుకి ఎన్నో కారణాలు అన్నట్టు సిల్వర్ పెరగడానికి మాత్రం చాలా కారణాలు ఉన్నాయి. సో ఇవన్నీ కారణాల వల్ల సిల్వర్ అనేది మామూలు ఇంతకు ముందు ఒక 600-700 ఒక మనం తులం కనుక్కునే వాళ్ళం, అలాంటిది ఇప్పుడు అందనంత ఎత్తుకు పరిగెడతా ఉంది. అండ్ ఈవెన్ ముందుకు వెళ్ళడానికి కూడా, మీరు అన్నారు 2026లో ఏం జరగచ్చు అంటే, ఇది ఏదో పెద్దగా పడిపోతుంది అనేది మాత్రం, అంటే జస్ట్ కొంచెం ఫ్యూ డేస్ నుంచి కరెక్షన్ అవుతుంది. ఎందుకంటే కొన్ని పొజిషన్స్ ఎవరైతే సెట్ ఆఫ్ చేస్తా ఉన్నారు, షార్ట్ పొజిషన్స్, నేను సార్ కూడా చెప్పారు, నేను సత్యనారాయణ సార్ కూడా. సో బట్ ఒక్కసారి చైనీస్ మార్కెట్ మళ్ళీ మండే ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్స్ విల్ సీ ఎ గుడ్ ర్యాలీ మళ్ళీ జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే, సప్లై సైడ్ నుంచి చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి కొత్తగా ఎక్స్ప్లోరేషన్ కానీ న్యూ మైన్స్ కానీ ఎక్కువగా రావట్లేదు. అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న మైండ్స్ ఎక్కడైతే సిల్వర్ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ కూడా క్వాలిటీ పడిపోయింది. అండ్ ఇంతకుముందు ప్రతి టన్ను ఓవర్ నుంచి వచ్చే సిల్వర్ చాలా తగ్గిపోయింది పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే. అండ్ ఇంకొక మేజర్ మనం మర్చిపోకూడదు ఏంటంటే, కొత్తగా ఎటువంటి గనులు ఓపెన్ చేయాలన్నా ఎన్విరాన్మెంటల్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అనేవి చాలా కఠినమైనవి. ఈవెన్ ఇండియాలో కూడా చూస్తూ ఉన్నాం, వచ్చిన ఓపెన్ అయిన అంటే కొన్ని ఐడెంటిఫై అయిన మైన్స్ కూడా పర్మిషన్ రావాలంటే సంవత్సరాల తరబడి పడుతోంది. సో ఇంత రేటు పడింది, ఇంత రేటు పెరిగింది కదా, కొత్తగా మైన్స్ వస్తాయి, చాలా ప్రొడక్షన్ పెరుగుతుంది అనుకోవడం కూడా అంత పాసిబిలిటీ లేదు. సో వచ్చే సంవత్సరం అంత తొందరగా ఈ డెఫిసిట్ ఫిల్ అయిపోయి ఓవర్ ప్రొడక్షన్ తో ప్రైస్ పడిపోతుంది అనే అవకాశం సిల్వర్ అంత తొందరగా లేనే లేదు. సో ఇంకా షార్టేజ్ అనేది ఇంకా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. సో అందుకోసం ఆ లెక్కను చూసుకుంటే సప్లై సైడ్ రిజిడ్, డిమాండ్ సైడ్ స్ట్రక్చరల్లీ అట్లాగే స్ట్రాంగ్ ఉంది. గ్రీన్ టెక్నాలజీ, ఈవీ, ఏఐ, హార్డ్వేర్ ఇవన్నీ కూడా ఓవర్ నైట్ ఎప్పుడు డిసపియర్ కానే కావు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎస్పెషల్లీ ఏంటంటే, చాలా మందికి ఈ లాస్ట్ 3 నెలలు 6 నెలల్లో కొన్నారు, కిలోలు కొన్నారు. ఈవెన్ నాకు తెలిసిన కొద్దిమంది ఇన్వెస్టర్ చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా 50 కిలోలు 100 కిలోలు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్యానిక్ అయ్యి ఏదో 1 or 2 days కరెక్షన్ తో ప్యానిక్ అయ్యి ప్లీజ్ లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆగండి, వెయిట్ చేయండి, యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సిల్వర్ లో మాత్రం ఆ స్కోప్ ఉందండి. ఇది అండ్ దీంతో పాటు ఇవన్నీ స్ట్రక్చరల్ సైడ్. ఒక 2 minutes ఇది చెప్పేసి చెప్తాను. మ్యాక్రో సైడ్ డాలర్ సైడ్ కూడా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం మల్టిపుల్ రేట్ కట్స్ అయ్యాయి, అటు యుఎస్ లో కానివ్వండి అన్ని చోట్ల కూడా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇది ఒక సేఫ్ యాసెట్ లైక్ గోల్డ్ ఎలాగో దీన్ని కూడా ఇన్వెస్టర్లు ఇటువైపు కూడా వచ్చారు. సో ఏంటంటే ఎకనామిక్ స్లో డౌన్ చాలా కంట్రీస్ లో జరిగింది, మన కేసులో కాకుండా. అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే రష్యాలో కానీ మిడిల్ ఈస్ట్ లో కానీ, ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే ఒక ఇన్ఫ్లేషన్ హెడ్జ్ గోల్డ్ తో పాటు ఇంకొక సిల్వర్ ని కూడా అలొకేషన్ పెంచారు. ఇంతకుముందు గోల్డ్ ఒక్కదానికే అలొకేషన్ ఉంచేది పోర్ట్ఫోలియో, ఇప్పుడు సిల్వర్ కూడా యాడ్ అయింది. సో ఇవన్నీ కారణాలు. అండ్ ఇండియాలో ఏంటంటే ఇవన్నీ గ్లోబల్ రీజన్స్ తీసుకుంటే, ఇండియాలో రీజన్స్ తీసుకుంటే ఒకటి, మనం ఆల్రెడీ కన్జ్యూమర్, #1 కన్జ్యూమర్ నేను చెప్పినట్టు. బట్ మనం ఏంటంటే 92% ఆఫ్ మన సిల్వర్ అనేది ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయి ఉన్నది ఇండియన్ మార్కెట్, మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. అలాంటప్పుడు మనకేంటి, రూపీ ఆల్రెడీ డిప్రిషియేట్ అవుతుంది అండ్ ఇంపోర్టెడ్ కమ్యూనిటీ ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిందనమాట. సో అందుకోసం ఇది డొమెస్టిక్ గా చూసుకుంటే ప్రైస్ ర్యాలీ ఈజ్ మచ్ షార్పర్, మోర్ ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు గ్లోబల్ గా చూసుకున్నా. కానీ రీజన్ ఏంటంటే మనకు అడిషనల్ గా మన రూపాయి కూడా పడిపోయింది ఈ టైంలో. సో ఇవన్నీ కలుపుకొని సైమల్టేనియస్ యూసేజ్, అటు జ్యువెలరీలో నేను చెప్పినట్టు బంగారం బదులు రిప్లేస్మెంట్ చాలా షార్ప్ గా జరుగుతుంది. ఆల్రెడీ చాలా కంపెనీస్ కొత్తగా సిల్వర్ చైన్ స్టోర్స్ ఎన్నో వచ్చేసాయి జ్యువెలరీకి. సో దీనివల్ల
ఒకటి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పినట్టు ఇండియాలో కూడా ఇంతకుముందు సిల్వర్ ఈటీఎఫ్స్ లేవు ఎక్కువ. ఇప్పుడు చాలా సిల్వర్ ఈటీఎఫ్స్ అయిపోయాయి, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ అయిపోయాయి, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ మ్యూచువల్ ఫండ్స్ అయిపోయాయి, కమోడిటీ ఫండ్స్ లో కూడా చాలా అయిపోయాయి. సో రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సో అందుకోసమే మనము అటు దీపావళి టైంలో రోడ్డు మీద లైన్ లో నిలబడుతూ కూడా సిల్వర్ ని అక్కడ ఎంసీఎక్స్ ప్రైస్ 1,60,000 1,50,000 ఉన్న టైంలో కూడా 2,10,000 పెట్టి కొన్నారు కిలో. ఆ తర్వాత ఒక 10 రోజుల్లో, 3 రోజుల్లో, 4 రోజుల్లో ప్రైస్ పడిపోతే అందరూ లాస్ అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మేద్దామంటే కొనే వాళ్ళు కూడా లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది అప్పుడు. కానీ మళ్ళీ రీసెంట్ గా మాత్రం ఈ మంత్ ఎస్పెషల్లీ వెరీ షార్ప్ ర్యాలీ చూసాము. 2 లక్షల నుంచి ఫాస్ట్ గా 2.5 కూడా టచ్ అయింది. దీనికి గ్లోబల్ రీజన్స్ మేజర్ గా ఉండింది. అటు చైనా తన వైపు నుంచి ఈ సిల్వర్ సప్లై చైన్ అనేది హైజాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అందుకోసమే దాని ఎక్స్పోర్ట్స్ కూడా తక్కువ చేసింది, కంట్రోల్ చేసింది, ఓకే. లైసెన్సెస్ 3 కంపెనీస్కే ఇచ్చింది అనమాట. సో ఇన్ని రకాలుగా మార్కెట్లో జరుగుతున్న పరిస్థితుల వల్ల సిల్వర్ అనేది ఆగడం అయితే అంత తొందరగా లేదండి ఈ సంవత్సరం. ఓకే. సత్యనారాయణ గారు చెప్పండి సార్, మీరేమంటారు? ఓకే, మీకు గోల్డ్ కావాలా సిల్వర్ కావాలా కాపర్ కావాలా? సిల్వర్ కి సంబంధించి సార్, ఓవరాల్ గా సిల్వర్ కి సంబంధించి ఏం చెప్తారు? సిల్వర్ కేనా? సిల్వర్ కి పెరగడానికి చాలా రీజన్లో ఫస్ట్ రీజన్ ఈ రోజు మనం ఇవి అనుకునేది, ఎందుకంటే ఇండస్ట్రీ వైజ్ డిమాండ్ పెరగటం, సోలార్ వాటిల్లో యూజ్ చేయటం, ఈ సోలార్ ప్యానల్స్ లోనే బాగా యూజ్ చేయటం, నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఈవీ ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయో దాంట్లో యూజ్ చేయటం, వీటితో పాటు ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ వీటితో పాటు సిల్వర్ జ్యువెలరీస్ రావటం, వీటితో పాటుగా ఏవైతే 5-6 అనమాట, అంటే సెల్ ఫోన్లు అనుకోండి, డిఫెన్స్ లో అనుకోండి, ఏవైతే ఉన్నాయో అన్నిట్లో సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. దాంతో మెయిన్ వీటన్నిటికంటే కూడా ప్రపంచంలో అంటే ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు షేర్ మార్కెట్ ఎప్పుడైతే ట్రంప్ గెలవడం జరిగిందో 1 సంవత్సరం గడిచిపోయింది. అప్పటి నుంచి సుంకాలు టారిఫ్లతోటి ఈ సిల్వర్ కానీ గోల్డ్ కానీ పెరగడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే సిల్వర్ ఆర్టిఫిషియల్ గా అంటే ఎప్పుడైతే పెరుగుతుందని అనిపించిందో ప్రపంచ దేశాలన్నీ గోల్డ్ మీద, సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాయి. బిజినెస్ కి వచ్చేటప్పటికి ఈ ఏవైతే ఒక 5-6 అంశాలు ఉన్నాయి, సిల్వర్ జ్యువెలరీ అని, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, సెల్ ఫోన్లు అని, డిఫెన్స్ అని, మామూలుగా సోలార్ ప్యానల్స్ కి, వీటన్నిటికీ సిల్వర్ యూజ్ చేయడంతో డిమాండ్ ఎక్కువ ఏర్పడడం జరిగింది. ఈ డిమాండ్ తోటి ఎప్పుడైతే మళ్ళీ మెయిన్ వీటన్నిటికంటే ఒక 5 ఉంటుంది: ప్రొడక్షన్, డిమాండ్, యూసేజ్, సప్లై, ఇన్వెంటరీస్, నిల్వలు. ఈ నిల్వలు తగ్గిపోవడం మెయిన్ రీజన్ ఈ మధ్య కాలంలో. అంటే అంతకుముందు ప్రొడక్షన్, డిమాండ్, యూసేజ్ ఉన్నా సప్లై దొరికేది, కానీ తర్వాత ఏమైంది, ఒక్కసారిగా ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయేటప్పటికి సిల్వర్ కాస్ట్ ఆటోమేటిక్గా పెరగడం జరిగింది, పెంచడం జరిగింది, కృత్రిమంగా జరగడం జరిగింది. అయితే ఈ 2-3 రోజుల నుంచి ఎందుకు జరిగింది అంటే, ఎప్పుడైతే ఎక్స్పైరీ దగ్గరికి రావడం జరిగింది, ఈ ఇయర్ ఎండ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్, అంటే అమెరికాలో ఇంటర్నేషనల్ దేశాలన్నీ కూడా వాటన్నిటికీ ఫైనాన్షియల్ ఇయర్, అంటే జనవరి టు డిసెంబరే 31st క్యాలెండర్ ఇయరే వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్. ఒకటి క్రిస్మస్, ఇయర్ ఎండ్, వీటన్నిటితోటి ఎప్పుడైతే అతిగా పెరిగిందో ధర, అప్పుడు ఏమైతుంది అంటే ఎక్స్చేంజ్లు మార్జిన్ ఎక్కువ పెంచడం జరుగుతుంది. చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ మార్జిన్ పెంచడం, దాంతో మన ఎంసీఎక్స్ లో కూడా డైలీ వాలటాలిటీ తోటి మళ్ళీ మన గోల్డ్, సిల్వర్ వీటి మీద మార్జిన్ పెంచడం. ఇప్పటి వరకు ఎవరైతే అమ్మి ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, ఇది ఇంకా పెరుగుతుందిలే, ఏమవుతుంది, పడకపోతుందా అని చెప్పేసి వాళ్ళు షార్ట్ సెల్ చేయటం. సెల్లింగ్ వేరు, షార్ట్ సెల్లింగ్ వేరు. సెల్లింగ్ అంటే అమ్మటం, కొనుక్కున్నది అమ్మేదాన్ని సెల్లింగ్ అంటాం. షార్ట్ సెల్లింగ్ అంటే మన దగ్గర లేకుండా మార్జిన్ తోటి కట్టి అమ్మేయటం. షార్ట్ సెల్లింగ్ బాగా జరగటం. మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతూ ఉందో ఈ షార్ట్ సెల్లింగ్ ఎక్కువ, ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. షార్ట్ సెల్లింగ్ ఎప్పుడైతే బాగా జరిగిందో వాళ్ళందరినీ బుక్ చేయడం కోసం పెంచుకుంటూ పోయింది. ఎప్పుడైతే పెంచుకుంటూ పోయిందో, ఎక్కడైతే పీక్ వెళ్ళిపోయిందో, టెక్నికల్ గా ఏదైతే ఓవర్ బాట్ అవన్నీ రావడం జరిగింది. ఎప్పుడైతే హైకి వెళ్ళిందో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ జరిగిందో ఫాలో అవటం మొదలు పెడితే కొనుక్కున్న వాళ్ళు కూడా లాస్ అయిపోతారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ షార్ట్ కవరింగ్ లో ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు MTM లో క్లోజ్ చేస్తారు. ఓహో మనం అనుకుంటున్నాం కానీ పెరుగుతుంది అని మళ్ళీ వాళ్ళు బైలోకి వెళ్తారు. బైలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అమ్మరు. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పడిపోయినప్పుడు మళ్ళీ MTM అంటే మార్జిన్ పే చేయాలి. ఇలా తోటి ఇప్పుడు వరకు జరిగింది. ఇప్పుడు ఇక క్లియర్ అయిపోయింది. అంటే జనవరి 1st వచ్చింది, నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని హాలిడే అవ్వటం, నిన్న మన మార్కెట్లు ఓపెన్ ఉన్నా కానీ స్తబ్దతగా ఉండటం, ఈ రోజు మళ్ళీ అన్ని ఓవరాల్ పాజిటివ్ లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ నిఫ్టీ ఆల్ టైమ్ హై, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై, BSE సెన్సెక్స్ ఒక 500-600 పాయింట్లు అంతకుముందు ఆల్ టైమ్ హై నుంచి కొంచెం చూస్తే అది కూడా రేపు మండే తర్వాత ఎప్పుడో ఒక రోజు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అనే దానికి
ఇప్పుడు ఈ సిల్వర్ విషయంలో అనిశ్చిత పరిస్థితులు ఒకటి, ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఒకటి, మన ఇంకా ఇప్పటికీ ఇండియాకి సుంకాలు టారిఫ్లు కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే సంవత్సర కాలం అయిపోయినా కానీ ఇంకా చర్చలే జరుగుతున్నాయి. మొన్న నెల 2 నెలల కిందట మన ఇండియాకి రావడం ఏది అమెరికా వాళ్ళ ప్రతినిధి వర్గం మనతోటి 50% కాదులే కానీ 25-30% మేము చేస్తాంలే అని అనటం ఇంతవరకు అయింది లేదు, ఏం లేదు. తర్వాత మళ్ళీ నైజీరియా, మన ఇంకొకటి వెనిజులా, ఈ రెండింటితోటి మళ్ళీ కొత్త గొడవ మొదలైంది. దీంతో మళ్ళీ షేర్ మార్కెట్ ఫాలో అవ్వటం. కాకపోతే ఇప్పుడు షేర్ మార్కెట్ పెద్దగా పట్టించుకోవట్లేదు. జనరల్గా ఏం జరుగుతుంది అంటే షేర్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ పడాలి. అటువంటిది గోల్డ్ సిల్వర్ పడ్డప్పుడు మన షేర్ మార్కెట్ పడుతుంది. థియరీ వేరైంది, ఇప్పుడు ప్రాక్టికల్ వేరైంది, మిస్ మ్యాచ్ అయిపోతుంది థియరీకి ప్రాక్టికల్కి. మామూలుగా ఎందుకు షేర్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ పడాలి, గోల్డ్ సిల్వర్ పెరిగినప్పుడు షేర్ మార్కెట్ పడాలి. లేదు, ఇప్పుడు ఇవాళ ఆల్ టైమ్ హైకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పోయింది, సెన్సెక్స్ దగ్గరలో ఉంది, మళ్ళీ గోల్డ్ సిల్వర్ కూడా ఇవాళ పెరగడం మొదలు పెట్టింది. ఎందుకంటే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది 2026. ఎప్పుడైతే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిందో బయింగ్ లోకి రావడం. ఇంకా మన మార్కెట్లు ఇంకా ఫాస్ట్ గా పెరగాలి అంటే ఎఫ్ఐలు ఇప్పుడు అమ్ముతూ వచ్చిర్రు, వాళ్ళు కనుక బయింగ్ లోకి వచ్చేస్తే మంది ఆల్ టైమ్ హైకి పెద్దగా ఏమి ఉండదు. ఇక ఆల్ టైమ్ హైలోనే ఉండే అవకాశాలు ఉంటుంది. రేపు నెక్స్ట్ వీక్ ఎఫ్ఐలు ఇవాళ పెరిగింది అంటే కొన్ని ఉండొచ్చు, అది ఇంకా డేటా రాలేదు మనకి. అది మెయిన్ రీజన్. ఈ సిల్వర్ విషయాల్లో వచ్చేటప్పటికి మెయిన్ ఇదే అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, సోలార్ ప్యానల్స్ అనుకోండి, డిఫెన్స్ అనుకోండి, లేకపోతే ఎప్పుడైతే కృత్రిమంగా పెరుగుతుంది అని అనిపించిందో బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుంది స్టాక్. మామూలు కూడా కిలోలు 2 కిలోలు 5 కిలోలు కూడా కొనేసి పెట్టేసుకోవడం జరిగింది. అంటే ఏమవుతుంది, వాళ్ళు స్పెక్యులేషన్ జరుగుతుంది అనమాట. మన దీంట్లో కూడా స్పెక్యులేషన్ ఎక్కువ జరగటం, వీటన్నిటితోటి డాలర్ పడిపోవటం, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి గోల్డ్ సిల్వర్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేయటం. అయితే 2026లో గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంటుంది, కానీ ఈ గోల్డ్ సిల్వర్ కంటే కాపర్ ఇంకా పాజిటివ్ లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనే దానికి ఈ సోలార్ ప్యానల్స్ లో చైనా వాళ్ళు సిల్వర్ బదులు కాపర్ ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కాపర్ యూజ్ చేయడం మొదలుపెట్టారో ఇప్పుడు కాపర్ ప్రొడక్షన్ ఉంది, ఓకే, ఇప్పుడు అవైలబుల్ ఉంది, ఓకే, కానీ తర్వాత కొన్నాళ్ళకి ఏమైతుంది, అది కూడా అందరూ కూడా సోలార్ ప్యానల్స్ లోకి ఏదైతే సిల్వర్ కాపర్ వాడతారో ప్రపంచ దేశాలు ఆటోమేటిక్ గా దానికి కూడా డిమాండ్ ఏర్పడుతుంది, దానికి కూడా కొరత ఏర్పడుతుంది. దానికి కూడా ఆ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిపోతే ఇన్వెంటరీస్ అంటారు, నిల్వ తగ్గిపోతాయి. ఎప్పుడైతే నిల్వ తగ్గిపోయినాయో ఆటోమేటిక్ గా మళ్ళీ మార్కెట్ లో కాపర్ డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది మామూలుగా కాదు. అందరూ ఎవరు ఎంక్వైరీ చేసినా, ఎవరు సూచించినా రేపు రాబోయేలో మనం చెప్పక్కర్లే. కాపర్ ఇప్పుడు ఇన్నిసార్లు చెప్పిన 2026 ఎండింగ్ కి మనం చూడొచ్చు. ఇకపోతే గోల్డ్ విషయంలో వచ్చేటప్పటికి ఇప్పుడు 4500 చిల్లర ఉంది, అది 4900 నుంచి 5000 వరకు అవ్వచ్చు అనేది ఒకటి ఉంది. అయితే గోల్డ్ ఈటీఎఫ్ లోనే, సిల్వర్ ఈటీఎఫ్ లోనే. అయితే ఇప్పుడు కాపర్ ఈటీఎఫ్ కూడా ఉంది. కాపర్ ఈటీఎఫ్ ఇంటర్నేషనల్ ఒకటి ఉంది. కావాలి అనుకుంటే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మనము గైడ్ చేయడానికి వీలైతుంది. ఏది కాపర్ ఈటీఎఫ్ కి. ఎందుకోసం అంటే మన మామూలుగా మన మార్కెట్ లో ఉన్నటువంటిది కాపరు ఒక హిందుస్థాన్ కాపర్ ఒకటి ఉంది. హిందుస్థాన్ కాపర్ అయితే కొనుక్కోవచ్చు, కానీ హిందుస్థాన్ కాపర్ కాకుండా మామూలు షేర్స్ ఉన్నాయి. ఏదైతే కాపర్ కి సంబంధించినటువంటి వైర్లు ఉంటాయి కదా, ఆర్ఆర్ కేబుల్ అని, పాలిక్యాబ్ అని, ఫినోలెక్స్ కేబుల్స్, ఇవన్నీ కూడా అవి ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిది, ఈ కమోడిటీస్ లో ఏవైతే ఉందో గోల్డ్ సిల్వర్ ఓవరాల్ గా ఎప్పుడు ఎవర్ గ్రీనే. ఎందుకంటున్నానంటే ఈ రోజు కాదు, తరతరాలుగా ప్రపంచంలో అంటే పురాతనంగా మన రాజులు పరిపాలించిన ఏ రాజ్యంలో కనుక బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయంటే ఆ రాజ్యం మంచిగా సుభిక్షం. మన దేశాలు కూడా అంతే, ఏ దేశంలో బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయి అని అంటే ఆ దేశం మంచుకున్నట్టు ఆర్థికంగా. ఇది సింపుల్ అనమాట. ఫైనాన్షియల్ సౌండ్ ఎవరైతే ఉన్నారో అంటే గోల్డ్ వాళ్ళ దగ్గర ఉందంటే ఫైనాన్షియల్ సౌండ్ అంటే ఏంటిది, దాన్ని బట్టే ఇప్పుడు. బట్ కాపర్ మీరు అన్నట్టుగా లాంగ్ టర్మ్ ఒక 10 years 15 years ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా ఉంటే కాపర్ లో పెట్టచ్చు. రైట్, 10 years అక్కర్లే, నెక్స్ట్ ఇయర్ కే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవాళ జనవరి 2 స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్కెట్స్ అన్ని క్లియర్, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది, హాలిడేస్ లేవు, ఫెస్టివల్స్ లేవు, ఈవెంట్స్ లేవు. మామూలుగా ఇంకా దాని జర్నీ చేస్తూనే ఉంటుంది. లాస్ట్ దాని డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్ అని, ఇయర్ ఎండ్ అని, ఫైనాన్షియల్ ఇయర్ అని, ఎఫ్ఐలు బయింగ్ లో లేరని, ఇంకా సుంకాలు టారిఫ్లు ఎక్కడో ఒక దగ్గర అవ్వాలి. ఎందుకంటున్నా అంటే అమెరికాలో ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ మీద అక్కడ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అది తీర్పు రావాలి. ఇప్పుడు ఆ తీర్పు వచ్చేస్తే ఆటోమేటిక్ గా ట్రంప్ మరి సుంకాలు టారిఫ్ అనేది తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఓకే అనిల్ గారు, ఇక్కడ ఫిజికల్ ఓకే, బట్ ఆన్లైన్ ఎవరైతే ఈటీఎఫ్స్ కానీ స్టాక్స్ కానీ ఇవి పర్చేస్ చేయాలనుకో కొన్ని మీ నుంచి సజెస్ట్ చేయండి సార్. ఒకటండి, సిల్వర్ కి ఇన్వెస్ట్ చేయడానికి క్వైట్ ఫ్యూ మంచి ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే పెద్ద తేడా ఉండదండి. అన్లైక్ స్టాక్ మార్కెట్ లో లాగా ఈ స్టాక్ మంచిది, ఆ స్టాక్ మంచిది అని చెప్పడం కన్నా ఇక్కడ ఏంటంటే మన స్పాట్ ప్రైస్ కి దీనికి పెద్ద తేడా ఉండదు. అండ్ ఒక ఫండ్ కి ఇంకో ఫండ్ కి మధ్యలో కూడా పెద్ద తేడా ఉండదు.
డిఫరెన్స్ ఈజ్ వెరీ స్మాల్. సో ఏది చూస్ చేసుకున్నా పర్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు మీకు ఇప్పుడు సపోజ్ డిమాట్ ద్వారా కావాలి అనుకుంటే మాత్రం ఈటీఎఫ్స్, మనం సిల్వర్ ఈటీఎఫ్స్ లో కోటక్ ఉంది, క్వైట్ ఫ్యూ కంపెనీస్ ఉన్నాయి. సో బెస్ట్ అని అంటూ ఏం లేదు. నిప్పాన్ ఇండియాది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిల్వర్ ఈటీఎఫ్, అది మళ్ళీ టాటా సిల్వర్ ఈటీఎఫ్ కూడా బాగా ఉంది. ఈవెన్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈవెన్ జీరోదా వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా సిల్వర్ ఈటీఎఫ్ ఒకటి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎందుకంటే చాలా మంది ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాక్ బ్రోకర్ వచ్చేసి జీరోదా, వాళ్ళది కూడా ఈటీఎఫ్ ఉంది. సో అట్లా చాలా ఉన్నాయి ఈటీఎఫ్స్. దెన్ వాటిలో ఏది ఇన్వెస్ట్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం లేదు. ఈవెన్ ఎస్బీఐ వాళ్ళది కూడా సిల్వర్ ఈటీఎఫ్ ఉంది. ఆ, ఏంటంటే ఈటీఎఫ్స్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్టాండర్డైజేషన్ ఏంటంటే సెబీ మ్యాండేట్ చేస్తుంది ఏంటి, వాళ్ళు కంపల్సరీ సెబీ వాల్ట్లో ఈ సిల్వర్ ఉంటేనే, ఈక్వలెంట్ అమౌంట్ సిల్వర్ ఉంటేనే వాళ్ళు కొత్తగా యూనిట్స్ అనేటివి అలాట్ చేయగలుగుతారు. లేకపోతే మనం లాస్ట్ ఇయర్ దీపావళి టైంలో చూసాము, ఒకటి రెండు ఈటీఎఫ్లు యాక్చువల్లీ బయట మార్కెట్లో మాకు సిల్వర్ కొనడానికి దొరకట్లేదని చెప్పేసి కొన్ని రోజులు అడిషనల్ యూనిట్స్ ని ఇష్యూ చేయడం ఆపేశాయి. సో ఉన్న యూనిట్సే ప్రైస్ ఎక్కువగా ఆఫర్ అవ్వడం వల్ల కొన్ని రోజులు ఈవెన్ ట్రేడింగ్ కూడా స్టాప్ చేసిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఆ లెక్కన చూస్తే ఏంటంటే మన దగ్గర స్ట్రక్చరల్ గా మన రెగ్యులేషన్ బాగానే ఉంది. సో ఏ ఈటీఎఫ్ అయినా పర్లేదు, యాజ్ లాంగ్ యాజ్ మీకు ఆ మెథడ్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. అలా కాకుండా కొద్దిమంది ఎవరికైతే డిమాట్ ఉండదో, వాటికి డిమాట్ గురించి పరిస్థితులు తెలియదు, అలాంటి వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ లో కూడా మనం ఇప్పుడు సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. సో వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఎక్కడైనా వేరే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాంటివి కూడా చూసుకుంటే మనము సో మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే కొన్ని పేర్లు చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి 360 ఉంది, ఆదిత్య బిర్లా ఉంది, మళ్ళీ యాక్సిస్ వాళ్ళది కూడా ఉంది, బంధన్ ఉంది, అండ్ బంధన్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఉంది. సో ఈజీలీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈడెల్ వైజ్ వాళ్ళది కూడా ఫండ్ ఆఫ్ ఫండ్ ఉంది. సో మళ్ళీ హెచ్డిఎఫ్సి సిల్వర్ ఫండ్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ని లాస్ట్ ఇయర్ ఇదే టైంకి చూసుకుంటే ఇన్ని ఫండ్స్ సిల్వర్లో లేవు. ఈ సంవత్సరంలో పెరిగిన ప్రైస్ వల్ల, మళ్ళీ ఇన్వెస్టర్స్ లో ఇంట్రెస్ట్ పెరగడం వల్ల అన్ని కంపెనీస్ కూడా వాళ్ళ ఓన్ ఫండ్స్ స్టార్ట్ చేశాయి అనమాట. దేర్ బై ఇప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ఆప్షన్స్ చాలా అయ్యాయి, బట్ ఇందులో వేరియేషన్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. వెరీ రేర్లీ ఏదైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని కేసుల్లో ఏంటంటే ఫిజికల్గా అవైలబుల్ లేక వాళ్ళు యాడ్ చేయకపోతే ఎగ్జిస్టింగ్ యూనిట్స్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. అదే మనం ఎగ్జాంపుల్ ఇవ్వాలా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిజికల్ సిల్వర్ కొనాలంటే జపాన్లో $130 ఉంది ఔన్స్ లాగా. అదే ఫిజికల్ సిల్వర్ మన యుఏఈలో దుబాయ్లో చూస్తే $95 ఉంది. చైనాలోనేమో $80 అవైలబుల్ ఉంది నిన్న. సిల్వర్ మన కామెక్స్ యుఎస్ లో మాత్రం $71 ఉంది. చూడండి, 71 యుఎస్ లో అవైలబుల్ ఉంది, జపాన్ లో $130. ఇంత అంటే డబుల్ ప్రైస్ లో ఫిజికల్ సిల్వర్ వేరియేషన్ అనేది టోటలీ అన్యూజువల్ అనమాట. ఇది ఒక రకమైన ఏమంటారు, ఇంత స్ట్రక్చరల్ గా డిస్టర్బెన్స్ అనేది ఫిజికల్ అవైలబిలిటీకి అండ్ ఇక్కడ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కి ఇంత ఘోరంగా ఎప్పుడు జరగల. సో ఇది ఐ థింక్ ఈ కన్ఫ్యూజనే అనుకోండి. అంత ఏదైతే ఇంత హైప్ అనేది, యూఫోరియా అనేది ఐ థింక్ హోప్ఫుల్లీ జనవరిలో ఎండ్ అయితే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ చైనా కూడా వాటి ఎక్స్పోర్ట్ కంట్రోల్ పెట్టి ఒక 44 కంపెనీస్కి మాత్రమే ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇచ్చింది. సో దీనివల్ల ఏంటంటే కొంచెం మార్కెట్స్లో రెగ్యులేట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే దీనివల్ల ఏంటంటే ఏవైతే అదర్ కంపెనీస్, వేరే కంట్రీ కంపెనీస్ ఉన్నాయో సిల్వర్ కావాలంటే మాత్రం ఎక్కువగా చైనా మీద డిపెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ నిన్న కూడా ఒక కెనేడియన్ కంపెనీ చైనా వాళ్ళ దగ్గర ఉన్నదే కాకుండా ఇప్పుడు నిన్న ఒక కెనేడియన్ కంపెనీ దగ్గర ఉన్న సిల్వర్ నెక్స్ట్ 5 years మేము కొంటాము, ఇప్పుడు మార్కెట్లో ఏ ప్రైస్ ఉన్నా సరే దానికన్నా మేము అడిషనల్గా ఒక $8 ఇస్తాము ఔన్స్ కి, మాకే ఇవ్వండి అని చెప్పి నేను మొన్న వెళ్ళారు. దానికి కౌంటర్ ఈవెన్ మన ఇండియన్ కంపెనీ కూడా ఇవాళ మార్నింగ్ వెళ్ళి మేము $10 ఇస్తాము పర్ ఔన్స్ ఎక్స్ట్రా, మాకే ఇవ్వండి నెక్స్ట్ 5 years ప్రొడక్షన్ అని కెనేడియన్ కంపెనీ చేశారు. సో ఏంటంటే ఇప్పుడు కంట్రీస్ మధ్యలో కూడా, ఈవెన్ దేశాల మధ్యలో కూడా ఒక పోటీ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీస్ సర్వైవ్ కావాలంటే వెండి అనేది అవసరం అయిపోయింది. అందుకే అమెరికా కూడా ఈ సంవత్సరం ఆల్రెడీ వాటిని కూడా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ తో పాటు సిల్వర్ ని కూడా ఒక ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ గా మెటల్ ని
దాని యొక్క యాడ్ చేసింది. అలా చేయడం వల్ల ఏంటంటే ఇంత అమౌంట్ ఆఫ్ సిల్వర్ వాళ్ళు కూడా ఎప్పటికీ స్టోర్ లో పెట్టుకుంటారు అన్నమాట, స్టోరేజ్ చేసుకుంటారు ఏదైనా యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు. ఎందుకంటే సిల్వర్ చాలా ఇంపార్టెంట్ అన్ని ఆస్పెక్ట్స్ లో, ఇండస్ట్రియల్ అన్నిది కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది, ఈ ప్రైజ్ రైజ్ వల్ల చాలా మంది కొత్తగా డిమాండ్ పెరగడం వల్ల అందరూ స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల కూడా ఉన్న వాల్టుల్లో ఉన్న సిల్వర్ అంతా కూడా అయిపోయింది మోరార్లెస్ వేర్ హౌస్లో. ఇప్పుడు కంపల్సరీ అన్ని కంపెనీస్ కి కొత్తగా ఏవైతే ఈ రోజువారీ సిల్వర్ వాడే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట. సో అందుకే ఏవైతే మైన్స్ మూతపడిపోయాయో, ఎందుకంటే ప్రైస్ లేకను, లేకపోతే ప్రొడక్షన్ టెక్నాలజీ బాగలేక ప్రైజింగ్ ఎక్కువగా రావడం, అట్లాంటివన్నీ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. లాస్ట్ వీక్ మెక్సికోలో ఓపెన్ అయింది, ఇప్పుడు కెనడాలో ఒక 4-5 కంపెనీలు ఓపెన్, ఇంతకుముందు క్లోజ్ అయిన కంపెనీస్ కూడా ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. మన ఈ ఇండియన్ ఇన్వెస్టర్సే కానివ్వండి, అటు చైనీస్ ఇన్వెస్టర్స్ కానీ వేరే యూఏ నుంచి కూడా వెళ్ళి అక్కడ పాత మైన్స్ కొనాలని ట్రై చేస్తున్నారు. సో ఆన్ ద హోల్ ఈ ఈ ఇయర్ మాత్రం ఏంటంటే ప్రైస్, ఈ సప్లై డిమాండ్ ఏదైతే ఉందో అది కొంచెం స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉంది. అంతవరకు మాత్రం ఇన్వెస్టర్స్ ఈ సంవత్సరం కూడా దో లాస్ట్ ఇయర్ లాగా 150-170% పెరగకపోయినా ఈ సంవత్సరం కూడా మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటప్పుడు మీరు ఫిజికల్గా అవైలబుల్ లేకపోయినా కానీ ఇట్లాంటి ఈటీఎఫ్ల ద్వారా కొనుక్కొని మీకు అవసరానికి తగ్గట్టు ఎప్పుడు అమ్మాలంటే ఈజీగా అమ్మొచ్చు, లిక్విడిటీ ఈజీగా ఉంటుంది వెన్ కంపేర్ టు ఫిజికల్. బయటకి షాపుల్లో వెళ్తే ఇప్పుడు మనం 2 లక్షలకు కొన్నామనుకోండి, 2,30,000 40,000 వాళ్ళు నడుస్తున్న దగ్గర కొందామంటే వాడు 2,60 చెప్తాడు. నువ్వు అమ్మదామని వెళ్తే వాడు 2,40కే కొంటాడు. సో అంటే కొనేప్పుడు 10,000 ఎక్కువ ఉంటాడు కేజీకి, నువ్వు అమ్మేప్పుడు ఒక 10,000 తక్కువ అంటాడు కేజీకి. సో అందుకోసం అలా నష్టపోకుండా ఉండాలంటే మీ దగ్గర ఉన్న డబ్బులు ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా రోడ్డు మీద లైట్ లో నిలబడకుండా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మాత్రం ఈ 2 ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇటు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆర్ ఈటీఎఫ్లో కూడా. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే అటు ప్రైస్ రైజ్ అయితే పెరుగుతుంది అండ్ సైమల్టేనియస్లీ కావాలంటే దాన్ని ఏదైనా మార్జిన్ కూడా వాడుకోవచ్చు ఆ మనీని. అండ్ ఇప్పుడు కొత్తగా ఈ ఐ థింక్ ఏప్రిల్ 1 నుంచి కొన్ని బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్ కూడా సిల్వర్ ని కూడా పెట్టుకొని లోన్స్ ఇచ్చే అవకాశాలు త్వరలో స్టార్ట్ అవుతున్నాయి. మేబీ లిమిట్ ఉంటుంది అమౌంట్. సో ఫ్యూచర్ లో ఎవరైనా బంగారం ఎలా పెట్టుకొని అవసరానికి ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో తెచ్చుకునేట్టు సిల్వర్ మీద కూడా లోన్ వచ్చే అవకాశం త్వరలో స్టార్ట్ అవుతుంది. ఓకే సత్యనారాయణ గారు, అంటే ఇప్పటి వరకు మనకున్న ఏదైతే డిమాండ్కి తగ్గట్టుగా సప్లై ఉందా, దానికి సంబంధించి ఒకవేళ ఫ్యూచర్లో ఈ డిమాండ్ ఇంకా పెరిగితే సప్లై మనం సిల్వర్ సప్లై ఉంటుందా? లేదు, ఇప్పుడు అందుకనే కదా పెరిగింది ధర. ఇన్వెంటరీస్ నిల్వలు అంటాం, నిల్వలు తగ్గిపోతేనే పెరిగింది. కాబట్టి ఆ ఆల్టర్నేటివ్ గా సిల్వర్ బదులు కాపర్ యూజ్ చేస్తుంది చైనా. అందుకని రాబోయే రోజుల్లో సిల్వర్ బై ప్రొడక్ట్, అంటే గోల్డ్ మైన్స్ లోంచి బయటకు వచ్చిన తర్వాత బై ప్రొడక్ట్ వచ్చేది సిల్వర్. ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణ కూడా ఉందనుకోండి, దాంట్లోంచి ఏదైతే పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్ ఆయిల్ ఎట్లయితే బయటకు వస్తాయో గోల్డ్ మైన్స్ లోంచి, ఇప్పుడు గోల్డ్ మైన్స్ అయితే 5,500 మెట్రిక్ టన్నులకి ఉంది. చైనాలో 3 మైన్స్ బయటకు వచ్చాయి. మన ఇండియాలో ఒకటి కనుక్కోవడం జరిగింది, 2, 3. మళ్ళీ తర్వాత ఆస్ట్రేలియాలో మైన్స్ దొరికినాయి, కొలంబియాలో, అమెరికాలో మైన్స్ దొరికినాయి. ఈ మైన్స్ లో కనుక ఏదైతే ప్రొడక్షన్ స్టార్ట్ అయిందో అప్పుడు బై ప్రొడక్ట్ గోల్డ్ ప్లస్ సిల్వర్, అప్పుడు ఆటోమేటిక్ గా సప్లై పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా రేట్ ఫాల్ ఒకటి. ఇక నెంబర్ 2, ఈ అనిశ్చిత పరిస్థితులు పోవాలి. ట్రంప్ సుంకాలు, టారిఫ్లు కనుక ఎక్కడో ఒక దగ్గర చర్చలు అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఫాల్. మళ్ళీ ఇంకా అప్పుడు అందరూ మళ్ళీ ఫండ్స్ అన్ని షేర్ మార్కెట్కి వెళ్ళిపోతాయి. అందుకని మనం ఆలోచించవలసింది ఎంతసేపటికి ఏంటిది, ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ చూస్తుండాలి. ఎవరైతే ఈ వీడియో చూస్తుండ్రో వాళ్ళు ఎప్పటికప్పటికల్లా అంతర్జాతీయంగా ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఎక్కడికి వచ్చింది, అనిశ్చిత పరిస్థితి ఎప్పటి వరకు ఉంటుంది, అదొకటి. నెంబర్ 2, ఈ డాలర్ విలువ తగ్గిపోవటం ఒకటి. మళ్ళీ డాలర్ స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకు స్ట్రాంగ్ అవుతుంది, ఎప్పుడుగా అవుతుంది అని అంటే ఇదే ఇన్ఫ్లేషన్ పెరగటం, ఎకానమీ అక్కడ గ్రోత్ లేకపోవటం, ఈ 1 ఇయర్ నుంచి ఎవరైతే బయటికి పోకుండా వాళ్ళతోటే జరగటం. అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు పావెల్ దిగిపోతుండు 2026లో, కొత్త అతను వస్తుండు, ఆయనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది అనేది వార్త. ఏమని, ట్రంప్ ఎవరైతే ఉందో అతనితోటి వడ్డీ రేట్లు తగ్గించాలని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఓకే అనడం జరిగింది. అంటే వడ్డీ రేట్లు తగ్గుతాయి అనేది 2026లో. దాంతో ఆటోమేటిక్ గా మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలే కనపడతాయి అనమాట. మళ్ళీ వీటితో పాటు సెంట్రల్ బ్యాంకులు కొంటూనే ఉన్నాయి, ఏ రేట్లో అయినా కొంటూనే ఉన్నాయి, అదొకటి. ఇంకోటి, మన వాళ్ళు కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మ్యారేజెస్ అనుకోండి, గృహప్రవేశాలు అనుకోండి, ఇప్పుడు ఫైనాన్షియల్ గా కొనుగోలు శక్తి పెరిగింది ప్రతి వాళ్ళ దగ్గర.
ఎవరైతే పిల్లలు ఉన్నారో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వటం, ఆడపిల్లలు లేరు మగపిల్లలు లేరు, ఆడపిల్లలు కూడా ఎడ్యుకేషన్ ఇప్పుడు బీటెక్లు బీఈలు చేసినాక ఆటోమేటిక్ గా వాళ్ళు ప్యాకేజీలు మంచి ప్యాకేజీలు రావడం, మగపిల్లల కంటే ఆడపిల్లలకి ఎక్కువ ప్యాకేజీలు ఉన్నాయి. వాళ్ళందరూ ప్యాకేజీలు అయినాక సేవింగ్స్ ఎక్కడ చేయాలి? గోల్డ్ సిల్వరే. కాబట్టి సిల్వర్ బిజినెస్ పర్పస్ అనుకోండి, గోల్డ్ మీదే ఉంటుంది, అందుకని గోల్డ్ పెరిగి అవ్వండి. మళ్ళీ ఇంకోటి ఏంది, అంతకుముందు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ యూఎస్ వెళ్ళిపోయినారు ఎంఎస్ చేయడానికి వాటికి. అక్కడ ఇప్పుడు మంచి డిమాండ్ లో ఉన్నారు, మంచి సాఫ్ట్వేర్లు. అంటే ఆల్రెడీ ఎవరికైతే వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, అంతకుముందు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు డాలర్ ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళందరూ ఇక్కడికి డాలర్లు పంపించడం జరుగుతుంది తల్లిదండ్రులకి. అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర సేవింగ్స్ పెరిగిపోయినాయి. ఇన్వెస్ట్మెంట్ కి ఏంటిది సోర్సు అంటే మిగతా ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్. కాబట్టి గోల్డ్ లోకి ఎక్కువ జరగడం జరిగింది. మళ్ళీ వీటితో పాటు ఇన్ఫ్లేషన్ ఒకటి, మంది ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తక్కువ కావడం, అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగటం, రూపీ మంది అంటే ఓకే మన డాలర్ కి రూపీకి కొంచెం ఇదంతా వేరే రీజన్ మళ్ళీ. అయితే వీటన్నిటితో పాటు ఈ మధ్య కాలంలో చైనా ఇంకా లాస్ట్ నవంబర్ మంత్ డిసెంబర్ మంత్ కూడా వాళ్ళు కొనుగోళ్లే జరిపారు. ఏది ఇంటర్ రేట్ లో కూడా సిల్వర్ కానీ గోల్డ్ కానీ వాళ్ళు కొనుగోళ్లే జరిపారు. వీటన్నిటితోటి మళ్ళీ ఏమైతుంది, గోల్డ్ సిల్వర్ 2026లో కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకుంటాయి అంటే ఇక ఒకసారి ఒక స్ట్రాటజీకి అలవాటు పడ్డాక ఇన్వెస్టర్లు తగ్గినప్పుడల్లా కొనుక్కుంటారు, పెరిగినప్పుడల్లా అమ్ముతారు అనమాట. అంటే అది తెలవనంత వరకు ఊకున్నారు. ఇంకొకటి ఇప్పుడు బాగా డిజిటల్ బాగా అడ్వాన్స్ అయిపోయినాక ఎప్పటికప్పుడు సెకండ్లలో మనకి యాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. పెరిగినా తెలుస్తుంది, తగ్గినా తెలుస్తుంది, తగ్గి పెరుగుతున్నది తెలుస్తుంది, పెరిగి తగ్గుతుంది తెలుస్తుంది. అనేటప్పటికి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఎవరైతే ఉన్నారో కొంచెం బిజినెస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, కామన్ గా ఆలోచించే వాళ్ళు, దీనికి హోంవర్క్లు ఉండవు, దీనికి ఫండమెంటల్స్ ఏం లేదు, పెరిగిందా అమ్ముకో, తగ్గిందా కొనుక్కో, రెండే పదాలు. లేడీస్ కానీ ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ కొంచెం రోజు చూస్తారు, ఇగో ఇలా బాగా తగ్గింది కొను, ఏం కాదులే, తగ్గితే కొంచెం తగ్గింది కానీ మళ్ళీ ఓవరాల్ గా పెరిగేదే అనే ఒక దృష్టికి వచ్చేసారు. అంటే తగ్గితే కొనుక్కోవాలి, పెరిగితే అమ్ముకోవాలి, మళ్ళీ పెరిగిన అమ్మిన తర్వాత మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వాలనేది అర్థమైపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ బిజినెస్ పరంగానే ట్రేడింగ్ జరిగే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా మనం ఆలోచించాల్సింది ఏంటిది అంటే గోల్డ్మన్ సాచ్ వాళ్ళు చెప్పడం జరిగింది అంతకుముందే, ఏమని, ఏదైతే గోల్డ్ అంటే నెక్స్ట్ ఇయర్ కి అంటే డిసెంబరు 2026కి $4,900 నుంచి $5,000 ఉండొచ్చు అని. ఇప్పుడు 4,584 నిన్న మొన్న వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇవాళ కూడా 4,410లో ఉంది. అంటే 4,584కి 4,900కి 400, అంటే ఒక 10% కూడా లేదు. అంటే ఒక 10% కనుక పెరిగితే ఆటోమేటిక్ గా 1 year లో వాళ్ళు ఉన్న టార్గెట్ ఇప్పుడే రీచ్ అయిపోతుంది. కాబట్టి గోల్డ్ ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో తగ్గినప్పుడల్లా మళ్ళీ పెరిగిద్ది అనేదే కదా వాళ్ళ ఉద్దేశం. సంవత్సరానికి అంటే ఒక 10% 12% వస్తుంది అనేది కాదు, ఇప్పుడే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఎప్పుడైతే మనకి ఈ యాప్లు అనుకోండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఎప్పుడైతే అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయో ఏం జరిగినా విత్ ఇన్ సెకండ్స్ లో మనకి పెరుగుతుందని తెలుస్తుంది, పడుతుందని తెలుస్తుంది. అక్కడ అమెరికాలో ఏం జరుగుతుంది అంటే ట్రంప్ ఏదైతే డెసిషన్ చేసిండో అనగానే ఇక్కడ గోల్డ్ మీద ఎఫెక్ట్, సిల్వర్ మీద ఎఫెక్ట్, మెయిన్ పడేది డాలర్, ఈ గోల్డ్ సిల్వర్ వీటి మీదనే, కమోడిటీస్ మీదనే ఎఫెక్ట్ ఉంటుంది. అందులో ఇంకొకటి మన మార్కెట్ వచ్చి నైట్ 11:55 దాకే ఉంటుంది, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లు అన్ని కూడా నియర్లీ 22 hours నడుస్తుంది. ఏది తెల్లవారుజామున మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 2:30 దాకా నడుస్తుంది. మన తెల్లవారుజామున 4:30కే ఓపెన్ అవుతుంది, అంటే మన ఇండియన్ టైమింగ్స్. అయితే మన మార్కెట్లు వచ్చేటప్పటికి ఉదయం 9 గంటలకు ఓపెన్ అవుతాయి. ఈ మధ్యలో మనం 11:55 నుంచి 9 o'clock మధ్యలో జరిగేటటువంటి అంటే 9 గంటల 5 నిమిషాలు ఏదైతే తేడా ఉందో అదంతా కూడా పొద్దునే గ్యాప్ అప్ అనేది గ్యాప్ డౌన్ అయింది. అందుకని ఎక్కువ శాతం ఎలా ఉంటారు, ఆ గ్రాఫ్లు చూసుకొని ఒక రిస్క్ తీసుకునే వాళ్ళు ఎట్లాగూ ఉంటారులే అని చెప్పేసి ఎంటర్ అవడం. నిన్నంటే ఇంటర్నేషనల్ మార్కెట్లు అన్ని హాలిడే కాబట్టి నిన్న జరిగింది, మళ్ళీ ఇవాళ కూడా పాజిటివే, మళ్ళీ ఇవాళ ఫ్రైడే వీకెండ్, మళ్ళీ రేపు ఎల్లుండి సెలవు ఉంటుంది. మళ్ళీ మన మార్కెట్లో ఎవరైతే రిస్క్ తీసుకోదలుచుకున్న వాళ్ళు నైట్ క్లోజ్ చేయకపోతే మండే మార్నింగ్ గ్యాప్ అప్ అన్న గ్యాప్ డౌన్ అన్న అయింది. అయితే గ్యాప్ అప్ అయింది అనుకోండి తర్వాత పడే అవకాశాలు ఉంటుంది, గ్యాప్ డౌన్ అయితే తర్వాత పెరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అదంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీదనే ఉంటుంది. ఎందుకంటే పెరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది షార్ట్ సెల్ చేస్తారు, పడుతూ ఉన్నప్పుడు బైలోకి వెళ్తారు. లాస్ ఎందుకు వస్తుంది అంటే పడుతున్నప్పుడు కొనటం, పెరుగుతున్నప్పుడు అమ్మటం. లాస్ వచ్చింది అనేది ఏంటిది, ఇదే రీజన్. అయితే కొంచెం నాలెడ్జ్ ఉండి టెక్నికల్ గా ఫాలో కనుక అయ్యే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎంటర్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ, ఎంటర్ కొనాలి, ఎగ్జిట్ అమ్మాలి, సపోర్ట్ బై చేయాలి, రెసిస్టెన్స్ ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ తెలవాలి. టాప్ బాటం తెలవాలి, సపోర్ట్ రెసిస్టెన్స్ తెలవాలి, ఎంటర్ ఎగ్జిట్ తెలవాలి. అవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ మీద వచ్చేస్తుంది. అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయింది. ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఏం చెప్పినా
టెక్నికల్ గా ఏవైతే గ్రాఫ్లు ఉన్నాయో అవి ఫాలో అవుతే తప్ప మామూలుగా పైసలు వచ్చే క్వశ్చన్ లేదు. అందరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా అవి ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్క రోజు ఇప్పుడు ఎంత జరుగుతుంది అంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ వలటాలిటీ అంటాం. అంటే ఎప్పుడైతే ఇంత ధరలు పెరిగినాయో దాని యొక్క జర్నీ 20,000, 10,000, 15,000 సిల్వర్కి నెగ్లిజిబుల్ అనమాట. గోల్డ్ కూడా 1,000, 2,000, 3,000 నెగ్లిజిబుల్. అంటే లోకి హైకి డిఫరెన్స్. దాన్ని వల్టాలిటీ అంటాం. మార్నింగ్ 9 నుంచి నైట్ 11:55 లోపల గ్యాప్ అప్ అయిపోయిందో తర్వాత పడుతుంది, గ్యాప్ డౌన్ అయిందో తర్వాత పెరుగుతుంది, న్యూట్రల్ ఉందనుకో తర్వాత అటో ఇటో జరుగుతుంది. ఏదున్నా ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ చేసుకునే నడుస్తుంది. వీటన్నిటికి ఏంటిదంటే మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది. ఈ అసలు ధర ఎవరు నిర్ణయిస్తారు గోల్డ్ సిల్వర్ ధర అంటే ఎల్బిఎంఈ అని ఒకటి ఉంటుంది, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్. వాళ్ళు రోజు ఏఎంపిఎం ధరలు నిర్ణయిస్తారు. ఈ ఏఎంపిఎం ధరలను బట్టి మార్కెట్ లో వాళ్ళు ఎలా నిర్ణయిస్తారు, మరి వరల్డ్ మార్కెట్ లో ఎలా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటాయి అంటే వాళ్ళు ఏఎంపిఎం డిమాండ్, యూసేజ్, ప్రొడక్షన్, సప్లై, ఇన్వెంటరీస్ వీటన్ని బేస్ చేసుకొని ధర ఇంత ఉండాలి అనేది ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువ ధర ఉండొచ్చు, దానికంటే తక్కువ ధర ఉందనుకోండి అది చేంజెస్ అవుతాయి అనమాట. దానికంటే మార్కెట్లో ఎక్కువ ధర ఉందనుకోండి మళ్ళీ పడే అవకాశాలు కూడా ఉంటాయి. దానికంటే తక్కువ ధరలో ఉన్నాయి అనుకోండి పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఎల్బిఎంఏ డిసైడ్ చేసే ప్రైసెస్ ని బట్టి ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ వరల్డ్ ఫేమస్ కమోడిటీస్ లో మళ్ళీ ఏవైతే ఇంకా ఇవన్నీ కావాలి మీకు సింపుల్ గా చూడాలంటే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో సింపుల్ గా దొరుకుతుంది మీకు వరల్డ్ లో ఏం జరుగుతుంది 24 hours లో ఏ టైంలో ఓపెన్ అయింది, టెక్నికల్స్ ఉంటుంది, లైవ్ ఉంటుంది, ఫండమెంటల్స్ ఉంటాయి, న్యూస్ ఉంటుంది, ఎందుకు పెరుగుతుందో న్యూస్ ఉంటుంది, ఎందుకు తగ్గుతుందో న్యూస్ ఉంటుంది, న్యూట్రల్ ఉన్న న్యూస్ ఉంటుంది, టెక్నికల్ గా బై సెల్ చేయాలా లేదా, స్ట్రాంగ్ సెల్ బై, స్ట్రాంగ్ బై, ఇలా టెక్నికల్ గా మనకి గ్రాఫులతో సాగిస్తుంది, డేటా ఇస్తుంది. ఏది investing.com. ఇది ఒకటే కాదు, కమోడిటీస్ అనుకోండి, ఈక్విటీ అనుకోండి, క్రిప్టో కరెన్సీ అనుకోండి, డౌ జోన్స్, నాస్డాక్, స్టాండర్డ్ అండ్ పూర్, న్యూయార్క్ స్టాక్, ఏ షేర్ పెట్టండి, యూరోప్ షేర్లు పెట్టండి, అమెరికా షేర్లు పెట్టండి, చైనా షేర్లు పెట్టండి, జపాన్ షేర్లు పెట్టండి, మన షేర్లు పెట్టండి, ఏ షేర్లు పెట్టినా ఏ కమోడిటీ పెట్టినా అది చూపిస్తుంది investing.com. అది చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎవరైతే మన వీడియో చూస్తారో అది ఒకసారి చూడండి. అది ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. అయితే ఫ్రీలో ఏవైతే మీకు బాగా ఫాలో అవుతారో అప్పుడు పెయిడ్ వర్షన్ లోకి వెళ్ళటం బెటర్. ఎందుకంటే పెయిడ్ లోకి వచ్చినప్పుడు చాలా ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రీ వర్షన్ లో అంతగా ఉండవు. ఫ్రీ వర్షన్ లో అన్ని లాక్ ఉంటాయి, బొమ్మ అంటే తాళం బొమ్మ ఉంటుంది. అంటే నువ్వు పెయిడ్ చేస్తే అప్పుడు ఆ లాక్ అనమాట. అందుకని ఎక్కువ శాతం ఎవరైతే ఉన్నారో అగ్రెసివ్ గా చేయదలుచుకున్న వాళ్ళు, బిజినెస్ పరంగా చేయదలుచుకున్న వాళ్ళు investing.com ఒకటి డైలీ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక టెక్నికల్ గా అయితే మాత్రం ఇంట్రేడింగ్ వ్యూ అని ఒకటి ఉంటుంది గ్రాఫ్లు చెక్ చేయడానికి. అది ఓకే, అది గ్రాఫ్లు అన్ని అది కూడా సేమ్ investing.com లో ఏవైతే చూపిస్తారో అవన్నీ గ్రాఫుల రూపంలో బైసెల్ సిగ్నల్స్ తో సహా ఉంటాయి. ఎంటర్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, మనం డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ, 1 minute, 3 minutes, 5 minutes చార్ట్స్ ఉంటాయి. అన్ని పెట్టుకోవచ్చు, క్రిప్టో కరెన్సీ పెట్టుకోవచ్చు. ఎవరికి ఏది కావాలి అనుకుంటే అవి గ్రాఫులు పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అవన్నీ కూడా డైరెక్ట్ గా అది కూడా ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. పెయిడ్ అంటే ఏంటి, ఎంతో కొంత నామినల్ ఉంటుంది. అవి ఆఫర్లు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇయర్ ఎండ్ అని, జనవరి అని, సంక్రాంతి అని ఇట్లా ఆఫర్లు వచ్చినప్పుడు 80%, 70% డిస్కౌంట్ లో ఉంటాయి. అవి కనుక చేసుకోగలిగితే ఆ రెండు చూడగలిగితే ఎనఫ్. ఇంకా మనం అంటే షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి ఫండమెంటల్స్ అయితే మాత్రం స్క్రీనర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో ఫండమెంటల్స్ దొరుకుతాయి, డేటా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ కి ఎంత లాభం వస్తుందో కూడా దాంట్లో చూపించేస్తుంది. టీటీఎం అంటుంది దాన్ని, ట్రైలింగ్ 12 months. అంటే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ కి లాభంలో ఉంటుందా, ఎంత లాభాల్లో ఉంటుంది, ఎంత రావచ్చు, ఎంత పడవచ్చు, ఎంత తగ్గొచ్చు, న్యూట్రల్ ఉంటుంది కూడా దాంట్లో చూపిస్తుంది అనమాట. మన పైన ఎంతసేపటికి చేయగలిగితే చాలు, ఆ ఫీచర్స్ తెలుసుకోగలిగితే చాలు. ఇలా మనం తీసుకోండి. ఓకే అనిల్ గారు చెప్పండి సార్, ఫైనల్ గా ఏమంటారు? రెండవది అంటే సందర్భం కాదు కానీ క్రిప్టోకి సంబంధించి ఈ మధ్య కాలంలో దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువే ఉంటాయి, మీరేమంటారు? సో క్రిప్టో ఒకటి ఏంటంటే అండి, ఒకటి ఇండియాలో టాక్సేషన్ ఎక్కువగా ఉంది, 33% ప్లస్ ఉంటుంది. నీకు లాభాలు వస్తే అది దానికి ఫస్ట్ అది ప్రిపేర్ అయిపోవాలి. ఇండియన్ గవర్నమెంట్ ఫ్రీగా ఎంకరేజ్ అయితే చేయట్లేదు, అట్లని చెప్పి డిస్కరేజ్ చేయట్లేదు, దాని టాక్సేషన్ ఎక్కువగా చేస్తుంది. దట్ ఈస్ వన్. సెకండ్ వచ్చేసి క్రిప్టోలో పేరు లేని కాయిన్స్ కాకుండా మంచి ఒక 10 టాప్ మార్కెట్ క్యాప్ ఉన్న పాపులర్ కాయిన్స్ మాత్రమే
స్టిక్ అవ్వాలి. అది సెకండ్. ఇది చేద్దాం అనుకున్నాక ఫస్ట్ అయిపోయాక. థర్డ్ వచ్చేసి ఇప్పుడు యాక్చువల్లీ క్రిప్టో ఈ సంవత్సరం ఆల్రెడీ ఇది కూడా అరౌండ్ దివాళీ టైంలో $1,20 $20,000 మనము బిట్ కాయిన్ అనేది రీచ్ అయింది. అప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళ 78-77,000 వరకు కూడా వెళ్ళింది. అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్ 3-4 సెషన్ల నుంచి మాత్రం మళ్ళీ 90,000 టచ్ అయింది. సో ఇట్స్ స్టిల్ అంటే ఎవరికైతే ఇదేంటంటే దానికి ఇంకా ఎటువంటి ఎక్సెప్ట్ అమెరికా కొన్ని కంట్రీస్ మాత్రం ఫుల్ లీగల్ గా వ్యాలిడిటీ కానీ దాన్ని వాడడానికి కానీ అన్ని పర్మిషన్లు కానీ ఇచ్చారు. మన ఇండియాలో మాత్రం అంత ఘోరం అంత ఈజీగా దానికి ఇంకా కావాల్సినంత ఇవ్వలేదు. బట్ చాలా మంది ఇన్వెస్ట్ చేశారు, కోట్లాది మంది ఇన్వెస్ట్ చేశారు, చేయడంలో తప్పలేదు. మంచి కాకపోతే ఏంటంటే ఫ్యూ థింగ్స్ చూడాల్సింది, మంచి ఎక్స్చేంజ్, మంచి వ్యాలెట్ అట్లాంటి ప్లేస్ లోనే ఉంచాలి. సో దట్ మనం కష్టపడి సంపాదించిన డబ్బు పొడగొట్టకుండా ఉండుకోవడానికి. అండ్ ఓన్లీ స్టికింగ్ టు ఫ్యూ. అండ్ ఇప్పుడు స్టిల్ బిట్ కాయిన్ మాత్రం వెరీ బెటర్, అంటే టాప్ నుంచి చూసుకుంటే మాత్రం చీపర్ గా ఉంది. ఎవరికైనా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే తప్పేం లేదు. బట్ పేరు లేని కాయిన్స్ చాలా వచ్చాయి. అక్కడే మన 2 రాష్ట్రాల ప్రజలు కూడా మోసపోతా ఉన్నారు. పనికిమాలిన కాయిన్లు అసలు అటు అంటే ఎవరు రన్ చేస్తున్నారో కూడా తెలియదు. అసలు అవి క్రిప్టోనే కాదు, బట్ క్రిప్టో అని చెప్పుకొని ఆల్ట్ కాయిన్లు అని అంటారు. చాలా చెత్త కాయిన్స్ వచ్చాయి. వాటిలో కోట్లాది డబ్బులు ప్రతి చిన్న పల్లెటూరులో కూడా పొడగొట్టుకున్నారు. వాటికి దూరంగా ఉండడం మంచిది. అలా కాకుండా బిట్ కాయిన్ కానీ, ఇథీరియం కానీ, సొలానా కానీ, ఏవైతే మేజర్గా టాప్ 5-7 అంతకన్నా బియాండ్ అస్సలు వెళ్ళకండి. అవి ఎక్కువ వొలటిలిటీ ఉంది, ఎక్కువ పెరిగిందని టెంప్టేషన్కి వెళ్తే మాత్రం ఉన్న డబ్బులు పొడగొట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి 2026లో. ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ పెరిగింది. ఎగ్జాంపుల్ పై చూసాము, పైలో ప్రతి సెకండ్ పర్సన్ కూడా పై కాయిన్లో ఇన్వెస్ట్ చేశారు. బట్ పై కాయిన్ ఇంతవరకు ఏ ఎక్స్చేంజ్లో కానీ ఎటువంటి పెద్ద మేజర్ వాటిల్లో కూడా అవ్వట్లేదు. పేరుకి ఒక్కొక్కరి దగ్గర ఇవాళ కూడా మీరు ఎవ్రీ రోడ్డు మీద ఎవరిని అడిగినా సరే నా దగ్గర ఈ 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 కాయిన్స్ ఉన్నాయని చెప్పుకోవడం పేరుకు వ్యాలెట్ కనబడుతుంది. కానీ దాని నుంచి నువ్వు ఈవెన్ రోడ్డు మీద ఒక పానీపూరి కూడా ₹10 పానీపూరి కూడా తినడానికి ఆ కాయిన్స్ దేనికి పనికిరావు. సో అందుకోసం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎస్ అండి, ఎస్. అందుకే పేరున్న వాటిల్లో క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేస్తే పర్లేదు, కానీ పేరు లేని కాయిన్స్ లో అస్సలు రాకండి. డబ్బులు మొత్తం వేస్ట్ పోతాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. మొత్తంగా సిల్వర్ 2025లో పరుగులు తీసింది. 2026లో కూడా ఇదే విధంగా కాస్త దుగుడిగానే ఉండే ప్రభావం కనిపిస్తుందని కూడా మార్కెట్ అనలిస్టులు చెప్తున్నారు. ఇది వీళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.